పుష్ప సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించాయి. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో లెవెల్ కి తీసుకెళ్లింది. వీటిలో ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 3 ఐటమ్ సాంగ్ లో నటి జాన్వీ కపూర్ డాన్స్ వేస్తే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. పుష్ప 2లోని కిసిక్ సాంగ్ లో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసన్నాడు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కు చెప్పానని, ఎంతో మంది స్టార్ హీరోయిన్లు మొదటిసారి నా కంపోజిషన్ లోనే ప్రత్యేక గీతాలలో అలరించారని గుర్తు చేశారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ లలో నటించారని చెప్పారు. పుష్ప 3లో ఐటమ్ సాంగ్ లో కనిపించే వారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయని, దీనిపై దర్శక నిర్మాతలు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్పారు. పాట ఆధారంగా హీరోయిన్ ను ఎంపిక చేస్తారని, మంచి డాన్సర్లైతే బాగుంటుందన్నారు. సాయి పల్లవి డాన్స్ కు తాను ఫ్యాన్ అని, అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్ అన్నారు. జాన్వీలో శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఉందని, జాన్వీ అయితే ఈ పాటకు సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. 2021లో విడుదలై సూపర్ హిట్ అందుకున్న పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ను తెరకెక్కించారు. 2024 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. వసూళ్ల విషయంలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. 2000 కోట్లకు చేరువలో ఉంది. ఇటీవలే 20 నిమిషాల అదనపు సన్నివేశాలను జోడించారు. దీనికి కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ పేరుతో 3వ భాగం సిద్ధం కానుంది.